మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనము. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎత్తైన కోట ఏం చేస్తుందంటే ఆ ప్రాంతమును కాపాడుతుంది. ఇక్కడ మనందరికీ కూడా దేవుడు ఎత్తైన కోటగా ఉంటున్నాడు. అయితే ఎలాగైతే ఆ కోట ఆ ప్రాంతంను రక్షిస్తుందో, మన దేవుడు కూడా మనల్ని అలా రక్షిస్తాడు. నువ్వు ఏ రోగంలో ఉన్నా, నువ్వు ఏ శాపంలో ఉన్నా, నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత నష్టపోయినప్పటికీ పర్వాలేదు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు ఎలాంటివాడు? కృపగల దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలా? దేవుణ్ణి స్తుతిస్తూ బ్రతకాల, దేవుణ్ణి ఆరాధిస్తూ బ్రతకాల, దేవుణ్ణి ఇష్టపడుతూ బ్రతకాల. అంతే నీ పని. నువ్వేం చేయాలా? నా బలమా నిన్నే కీర్తించెదను అన్నట్టు మనందరికీ ప్రాబ్లమ్స్లో, సమస్యలలో ఎవరు బలమై ఉండాలి? మన దేవుడు బలమై ఉండాలి. ఎప్పుడైతే మన దేవుడు బలమైగా మనకు ఉంటాడో అప్పుడు మనము ఎంతటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఎటువంటి భయం పెట్టుకోకండి. దేవుడు మీకు తోడుగా ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయనను బలమును ఆయననే మన బలముగా చేసుకొని మనం ధైర్యంగా బ్రతుకుదాం. దేవుణ్ణి ఎల్లప్పుడూ కీర్తిద్దాం, దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిద్దాం. స్తుతించటం వలన, కీర్తించటం వలన దేవుణ్ణి అత్యున్నతమైన కృప పొందుకొని రక్షింపబడతాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరైతే నీ బిడ్డలు సమస్యల ద్వారా భయపడుతూ ఉంటున్నారో వారందరికీ నీవు ఎత్తైన కోటగా ఉన్నానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రము నాయన. మాకందరికీ బలముగా నీ ఒక్కనివై ఉంటున్నావు నాయన. మా చేతిలో బలము లేదు, మా ఒంట్లో బలము లేదు నాయన, కానీ నీవే మా బలమై ఉంటున్నావు ప్రభువా. మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి. కృపగల దేవుడిగా మమ్మల్ని నీవే ఆదుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము ఎల్లప్పుడూ నిన్ను కీర్తించే బిడ్డలుగా, స్తుతించే బిడ్డలుగా ఉండి బలం పొందుకొనుటకు, సహాయం పొందుకొనుటకు నీవే కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.